అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఇది మస్జిదే మీనా అనమాట. బిలాల్ మస్జిద్ దగ్గరలో ఉంటుంది. ఇది బీటీఎం లేఅవుట్లో జయనగర్లో ఉంటుంది అనమాట. ఈ మస్జిద్లో మనకి సెహరీ ఇఫ్తియారీ ఆ రోజు ఉన్నింది. ఇఫ్తియారీకి అయితే మేము పోయినాము. ఇఫ్తియారీ చేసుకొని ఇక్కడే అందరికీ ఇఫ్తియారీ అన్నం కూడా పెట్టినారు. తినేసి మేమైతే తరావీ మాది 10-15 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 10-20 అవుతుంది. ఇంటికి పోయి తిని పనుకునేసరికి 11 అవుతుందో 10:30 ఎంత అవుతుంది. లేట్ భలే లేట్ చదివేశాను. ఒక్కో రకాతు 10 నిమిషాలు, 2 రకాతులు 10 నిమిషాలు, పైన 15 నిమిషాలు అట్లే తరావిందమ్మా చదువుకొని. అయితే నేను ఇంటికి పోతాను. వెనకాల లస్సీ షాప్ అనిపించింది, కొంచెం బాగుందని తీసి. ఫ్రెండ్స్, నీళ్ళు చాలా కరువు వచ్చినాయి. ఇక్కడ బోర్లు అన్నీ ఎండిపోయినాయి. దాని సపరేట్ వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు 5 రూపాయలు క్యాన్. చికెన్ కర్రీ, చపాతి, గోబర్. ఫ్రెండ్స్, ఇఫ్తార్కి మా అమీర్ సాబు, మా ఆయన రూమ్లో అమీర్ సాబ్ అనమాట, బాషా అమీర్ సాబు, ఆయన మాకు ఇవన్నీ తెచ్చిచ్చినారు. కర్రీ భలే ఉంది, టేస్ట్, చపాతీలు, రైస్, సలాడ్, ఇంకా కబాబ్ అన్నీ తెచ్చిచ్చినారు మా అమీర్ సాబు. మేమైతే మళ్ళీ అది సెహరీకి కూడా గీ రైస్ ఉన్నింది, అవి తిన్నామన్నమాట. సెహరీకి చాలా ఉన్నింది గీ రైస్, 3 పొట్లమ్స్ ఉన్నాయి. మేము రాత్రి చపాతీ తిన్నాం, పొద్దున్న అయితే గీ రైస్ విత్ కర్రీ అవంతా తిన్నామన్నమాట. చాలా 5 మంది తిన్నంత ఉన్నింది అది. మేము ఇద్దరమే కదా, ఇంకా లస్సీ చేసుకొని నేను లస్సీ తాగినాను అనమాట. మా వాడు పెరుగు తెమ్మంటే 1/2 లీటర్ తెచ్చేసినాడు. ఇంకా నేను పొద్దున్నే లస్సీ కలిపేసినాను అనమాట. తాగిన తర్వాత ఇప్పుడేం తెలియలా, దాని తర్వాత మధ్యాహ్నం నుంచి గొంతులో గసగస నీళ్ళు తప్పి అట్లంతా ఉన్నింది. తెలియక తాగేసిన. ఈసారి అట్లా తాగకూడదు. ఫుల్ తినేసిన, ఇంకా నచ్చలేకపోతుంటే. మజీద్ మా రూమ్ ముందరే ఉన్నింది, దగ్గరలోనే 200 మీటర్స్లో ఉన్నింది మజీద్. ఇది మదీనా మజీద్ భలే ఉన్నింది. లైట్లు వేసేటంతా స్లమ్ లాగా ఉన్నింది ఫ్రెండ్స్. ఇవంతా అపార్ట్మెంట్స్ మేము ఉండే ఏరియాలో. ముందరే మదీనా మజీద్ ఇది బాగుంది. కదా ఇవి చూడండి, ఇక్కడ ఎంతో చిన్న హోమ్స్ ఉన్నాయి. స్ట్రీట్ చూసి పెద్ద పెద్ద ఇళ్ళు, ఇటు చిన్న ఇళ్ళు, స్లమ్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎన్ని చూపించిన నేను కింద అట్లా వస్తుంది. ఇదే మా రూమ్. మీకు ఎంతకుముందు హోమ్ టూర్ లాగా అని చెప్పి చేసిన అదే ఇల్లు. మా వాడు ఈడు ఉంటాడు, నేను మా వాడు ఉన్నాము ఇప్పుడు. లోపలికి సబ్స్క్రైబ్ ఉంటున్న అపార్ట్మెంట్ ఇదే. మా అమీర్ సాబు ఉంటారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. మేమైతే పైన ఉంటాం అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. 8th మెయిన్ ఇది. రిలాక్స్గా బండి తీసుకొని పోతాం ఇప్పుడు. సోగా మర్చిపోయినా 4 ఫ్లోర్లు ఎక్కి దిగాల్సిందే. ఇప్పుడు హెల్మెట్ మర్చిపోయినా పోయి తెచ్చుకోవాల్సిందే. ఏం చేస్తావు చూడండి, రోజా ఉండి ఎక్కి దిగాలంటే భలే కష్టం. ఈ హెల్మెట్ల కోసం 4 ఫ్లోర్లు ఎక్కి దిగాలంటే సస్సమ్మ భలే కష్టం. బండిలో కూర్చుంటే ఎవడు హెల్మెట్లు తెచ్చేది, ఇట్లుంటుంది కష్టం. మేమైతే బండి స్టార్ట్ చేసుకొని అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్లో పార్క్ అయితే ఉంటుంది చూడండి. ఇది పార్క్ బాగుంటుంది. మనం అయితే పోదాము. దాని తర్వాత లాస్ట్లో వ్లాగ్ కూడా వస్తుంది చూడండి. రైడ్ చేసుకొని మా వాడు వెనకాల కెమెరా తీస్తాడు, కెమెరామెన్ అనమాట. నేనైతే బండి తోలుతాను అనమాట. స్ట్రైట్ పోతే ఇంకా మళ్ళీ ఏడా కూడా రైడ్ తీసుకోవాలి. కోరమంగళకి పోయేదానికి షార్ట్ కట్ ఇది. మామూలుగా అయితే 3.4 కిలోమీటర్స్ ఉంది. ఇది షార్ట్ కట్లో పోతే మనం రైట్ తీసుకొని మళ్ళీ ఓన్లీ 2 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా హైవే టచ్ అవుతుంది అనమాట, స్ట్రైట్ పోయి. అందుకని చెప్పి మేమైతే షార్ట్ కట్లో మా వాడు చూపిస్తాడు. రూట్ చూడండి, మీకు కోరమంగళ రూట్ పోయే రూట్ ఎంత నేను చెప్తాను. ఇక్కడ ఈ స్ట్రీట్ వస్తుంది చూసుకోండి, స్ట్రైట్ పోవాలి. దాని తర్వాత స్ట్రైట్ పోవాలి, ఒకటే రూట్ అనమాట. పోతూ ఉంటే అట్లే పోతూ ఉండాలి. ఇక్కడంతా అపార్ట్మెంట్స్ అంతా ఉన్నాయి. మా వాడు చూపిస్తున్నాడు కొన్ని. అయితే కొంచెం కెమెరా సరిగ్గా తీయంటే తీస్తూ వచ్చినాడు అనమాట నా కోసం. ఆడుకొని క్లిప్స్ అన్నీ కట్ చేసి నేను మీకోసం ఇక్కడ రైట్ తిరగాలి చూడండి. ఇవన్నీ రూట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. బీటీఎం నుంచి కోరమంగళకి ఎలా వెళ్ళాలి అనేది రూట్ ఇది.
హైవే ఎక్కేసి సొంత గుందుల్లో నుంచి ట్రాఫిక్లో నుంచి ఎట్లెట్లో కష్టపడి మీకోసం వీడియో తీయడానికి అయితే పోతున్నాను. అక్కడ ఏముంది ఏం మొత్తం అనేది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాం కానీ ఎవరు చూడడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది వ్యూస్ వస్తుంది. ఇది వచ్చి నెక్సస్ మాల్ ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కానీ ఇప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం దాని మీద కూడా ఫుల్ వీడియో తీద్దాం ఫ్రెండ్స్. మేము కోరమంగల్కి ఎందుకు వచ్చినామంటే ఒక మెయిన్ రీజన్ ఏమంటే వేరే మా ఊరి నుంచి వేరే మా అన్న ఫ్రెండ్ వస్తున్నాడు, ఆయనను కలిసేకి ప్లస్ మా అమ్మ కొన్ని ఐటమ్స్ ఇచ్చి పంపించింది, అది తీసుకునే దానికైతే వెళ్ళినాము. దాని తర్వాత ఇంకోటి ఏమి అంటే రీజన్ కోరమంగల్ ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ అరబ్ అనే అతను రీల్ పెట్టినాడు. మంచిగా ఇక్కడ రంజాన్ మేళా బాగా జరుగుతుంది అంటే అందుకని చూద్దాం ఎట్లుంటుందని పొగలు అయితే వచ్చినాము. బాగా ఉన్నింది, అదైతే మీకు వీడియో కూడా వస్తుంది, ముందర చూడండి. నైట్లో భలే ఉంటుంది అది మీకోసం అయితే తీయడానికి చూపించడానికి నైట్ వీడియో కంపల్సరీ. మళ్ళీ ఈరోజు మగరిబ్కి వస్తాను, దీని తర్వాత పార్ట్ 2 అది వస్తుంది అనమాట. అదైతే కంపల్సరీ చూడండి, ఇది చూసినా చూడకపోయినా అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట వీడియో. ఆయన మా ఊరు ఆయనే, ఎవరో గెస్ట్ చేయండి, ఇప్పటి నుంచే మీరు గెస్ట్ చేస్తే మంచిది. ట్రాఫిక్లో ఇరుకవి కొంచెంసేపులో ఉన్నాం అనమాట, గెస్ట్ చేయండి వచ్చేస్తాడు ఇంకొంచెంసేపట్లో. ఆయన ట్రాఫిక్ ఫుల్ ఉన్నింది, చూడండి సస్పెన్స్ ఏమాత్రం వద్దు కానీ. ఆయన మా ఊరు ఆయన రెడ్ భాష బై బిలాల్ బై బోష్లో నేను కోసం వచ్చిన ఎంతసేపులో వెయిట్ చేస్తాను. గుడ్ బ్రో. టిన్ బ్యాటరీలో దిగుతావా? టిన్ బ్యాటరీలో మెట్రో ఎక్కి ఆడి దిగుతావా? यार पानी घुसता है, टॉनिक कोरमंगला ये बहुत ऑफिस ऐसे लेफ्ट चल गया था ऐसा। गली देखी था, खाली है क्या? सामने एक राइट आता है, वो राइट ले लिया। और फ्रेंड्स इंडियन चाय पूरा पब्बा का एरिया फ्रेंड्स, कन्फर्म रमजान बेकरी मदीना होटल एज कन्फर्म अरे हाँ शाम में स्टार्ट होता, शाम में इंगले चलो एक बार हम राउंड मार लेगा। अब एक ఎంట్రన్స్ है मस्जिद का, మస్జిద్ లోపలికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉజూ ఖానా ఉన్నింది, ఉజూ ఖానా ముందర బాగా డెకరేషన్ ప్లాంట్స్తో బాగా చేసినారు. ఉజూలో ఇక్కడైతే ట్యాప్స్ అన్నీ ఉన్నాయి. మా వాడు ఉజూ చేసుకుని నేను మా వాడు నమాజ్ చేసుకునేదానికి అయితే అట్లా పైన బాగా డెకరేషన్ చేసినారు. పైన అంతా షామియానా వేసినారు మస్జిద్ ఎంట్రన్స్లో నుంచి. ఇక్కడైతే ప్లాంట్స్ బాగున్నాయి చిన్నవి, ఇవి దీంట్లో పెట్టినారు. అవేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మస్జిద్ లోపలికి అయితే పోయినాము, చల్లగా ఫ్యాన్ వేసుకొని కొంచెంసేపు పనుకొని రెస్ట్ తీసుకున్నాము. తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూసి నేను షాక్ అయిపోయినా, ఏం రేవని చూస్తే ఇఫ్తారీ సెహరీకి రైస్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అంట ఫ్రెండ్స్. నేనైతే షాక్ అనమాట. ఇక్కడ సెహరీ ఇఫ్తారీ రెండు ఉంటాయి మాషాల్లా. కబాబ్ ఇక్కడ ఓన్లీ కబాబే కుకింగ్ జరుగుతుంది. ఇఫ్తారీ కూడా ఉంటుందంట, వచ్చేయండి. మెంబర్స్ బయట తింటారంట, వేరే మధ్యకి 1000 మెంబర్స్ ఇక్కడ తింటారంట. ఇఫ్తారీ సెహరీ వచ్చి 800 మెంబర్స్ ఇక్కడ తింటారు, 500 మెంబర్స్ పడిపోతారు. డైలీ 3000 మెంబర్స్కి ఫుడ్ ఇక్కడ చికెన్ మటన్ బిర్యానీ బీఫ్ మాషాల్లా ఇక్కడ డైలీ. వచ్చేయండి ఫ్రెండ్స్, మస్జిద్ కోసరే మస్జిదే మామూలు ఇది. ఈ మస్జిద్లోనే ఫ్రెండ్స్ డైలీ 3000 మెంబర్స్కి ఎక్కడెక్కడికో ఉండే వాళ్ళందరూ తినొచ్చు. కోరమంగళ వీధి ఫ్రెండ్స్ ఇది. మీకు ఇప్పుడు మార్నింగ్ చూపిస్తాను, నైట్ ఎట్లుంటుంది చూద్దరు, వేరే లెవెల్లో ఉంటుంది. నైట్లో కలుసుకుందాం చూడండి. ప్రస్తుతానికి మార్నింగ్ ఎట్లుంటుంది చూపిస్తాను, మళ్ళీ నైట్ కూడా ఉంటుంది ఎట్లుంటుంది వస్తాము. ఈరోజు ఇఫ్తారీకి దావత్ ఉంటుంది అంతా ఈ మస్జిద్లో ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మా స్ట్రీట్ వెనకాల పార్క్ ఒకటి ఉన్నింది కదా, అక్కడ పార్క్లో జిమ్ ఉన్నింది. జిమ్ చేసుకొని